అందరికీ స్వాగతం. ఈ క్లాస్‌లో నీతి ఆయోగ్ లక్ష్యాల గురించి తెలుసుకుందాం. నీతి ఆయోగ్ లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి? వాటి యొక్క లక్ష్యాల గురించి నీతి ఆయోగ్ లక్ష్యాల గురించి తెలుసుకుందాం. ఈ క్లాస్‌ను పూర్తిగా చివరి వరకు చూడండి. స్కిప్ చేయకండి. ఎవరైనా కొత్తగా ఛానల్‌కొస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్రాలు రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఏర్పడుతుందనే సాధికారతో వివిధ స్థాయిల్లో ఆర్థిక విధాన రూపకల్పనలో రాష్ట్రాలను భాగస్వామ్యం చేయడం. అంటే ముఖ్యంగా నీతి ఆయోగ్ లక్ష్యంలో మొదటి అంశం ఏందంటే, రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఏర్పడుతుంది అనే సాధికారతో వివిధ స్థాయిల్లో ఆర్థిక విధానం రూపకల్పనలో రాష్ట్రాలను భాగస్వామ్యం చేయడం. అంటే రాష్ట్రాలు శక్తివంతంగా ఉంటేనే దేశం అనేది శక్తివంతంగా ఉంటుంది. దానికోసం వివిధ స్థాయిల్లో ఆర్థిక విధాన రూపకల్పనలో రాష్ట్రాలను భాగస్వామ్యం చేయడం అన్నట్టు. రాష్ట్రాలను భాగస్వామ్యం చేస్తేనే రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం అనేది శక్తివంతంగా తయారవుతుంది. వ్యవసాయదారులకు ప్రయోజనం చేకూరే విధంగా వ్యవసాయ ఉత్పత్తులను, ఆహార భద్రతను సమ్మిళితం చేయడం, అలాగే ఉత్తేజితమైన మధ్యతరగతి ప్రజలను ఉత్పత్తి ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం. వ్యవసాయదారులకు ప్రయోజనం చేకూరే విధంగా వ్యవసాయ ఉత్పత్తులను, ఆహార భద్రతలను సమ్మిళితం చేయడం, అలాగే ఉత్తేజితమైన మధ్యతరగతి ప్రజలను ఉత్పత్తి ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం. వ్యవసాయదారులకు ప్రయోజనం చేకూరే విధంగా అన్ని వ్యవసాయ ఉత్పత్తులను, ఆహార భద్రతను పటిష్టం చేయడం, అలాగే ఉత్తేజితమైన మధ్యతరగతి ప్రజలను అంటే మధ్యతరగతి యొక్క ప్రజలను ఉత్పత్తి ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం. ఇక మన దేశంలోనే కాకుండా, స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో స్థిరపడిన భారతీయులను అంటే ఎన్ఆర్ఐలను కూడా దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం. అంటే మన స్వదేశంలోనే భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో స్థిరపడిన వారిని కూడా విదేశాల్లో స్థిరపడిన భారతీయులను కూడా దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం అనేది జరగాలి అని నీతి ఆయోగ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇంకోటి శాస్త్రీయమైన మేధోశక్తితో కూడిన మానవ మూలధనాన్ని పెంపొందించడం. ఏమంటున్నారంటే శాస్త్రీయమైన మేధోశక్తితో కూడిన మానవ మూలధనాన్ని పెంపొందించడం, ప్రపంచ సమస్యలను పరిష్కరించడంలో భారతదేశాన్ని ప్రధాన సూత్రధారిగా రూపొందించడం. ప్రపంచం యొక్క సమస్యలు ఉన్నప్పుడు ప్రపంచ సమస్యలను పరిష్కరించడంలో భారతదేశాన్ని ప్రధాన సూత్రధారిగా రూపొందించడం. జాతీయ, అంతర్జాతీయ నిపుణుల మధ్య వివిధ పరిశోధన సంస్థల మధ్య సమన్వయం కల్పించి నవకల్పన సాధించడం. జాతీయ, అంతర్జాతీయ నిపుణుల మధ్య వివిధ పరిశోధన సంస్థల మధ్య ఇటు జాతీయంగా గాని, అటు అంతర్జాతీయంగా గాని నిపుణుల మధ్య వివిధ పరిశోధన సంస్థల మధ్య సమన్వయం కల్పించి నవకల్పనలను సాధించడం. ఇంకోటేందంటే ఆర్థికంగా గాని, రాజకీయంగా గాని, సామాజికంగా గాని, సాంకేతికంగా గాని, ముఖ్యంగా జనాభా పరంగా గాని, ప్రణాళిక సంఘం ద్వారా సాధించిన ప్రగతికి భిన్నంగా అభివృద్ధి సాధించాలనేది నీతి ఆయోగ్ లక్ష్యం. ఏమంటున్నా అంటే ఆర్థికంగా గాని, రాజకీయంగా గాని, సామాజికంగా గాని, సాంకేతికంగా గాని, జనాభా పరంగా గాని, ఏ విధంగా అయినా గాని ప్రణాళిక సంఘం ద్వారా సాధించిన ప్రగతికి అంటే ప్రణాళిక సంఘం ద్వారా సాధించిన ప్రగతికి భిన్నంగా అభివృద్ధి సాధించాలనేది నీతి ఆయోగ్ లక్ష్యం. అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో ప్రణాళిక సంఘం అనుసరించిన పైనుంచి కిందికి టాప్ టు బాటంకు అనుసరించే పద్ధతికి బదులుగా భిన్నంగా కింది నుంచి పైకి అంటే బాటమ్ టు టాప్ అనే పద్ధతిని అనుసరించడం. అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన అభివృద్ధి కోసం ప్రణాళికను రూపకల్పన చేయడంలో ప్రణాళిక సంఘం అనుసరించిన పైనుంచి కిందికి విధానాన్ని అనుసరించే పద్ధతికి బదులుగా భిన్నంగా ఆలోచించింది అన్నట్టు నీతి ఆయోగ్. అంటే కింది నుంచి పైకి అంటే బాటమ్ టు టాప్ అనే పద్ధతిని అనుసరించడం ద్వారా ఈ అభివృద్ధి
సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటదని తెలియజేయడం జరిగింది. వన్ వే సె వన్ వే సెంటర్స్ టు స్టేట్స్ ఫాలోస్‌కు బదులుగా రాష్ట్రాలు ప్రాధాన్యత ఇచ్చే సహకార సమైక్యను ఏర్పాటు చేయడం. అంటే ప్రణాళిక సంఘం అనేది రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యత ఇయ్యలేదు. కానీ నీతి ఆయోగు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చే సహకార సమైక్య ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అంతిమంగా ప్రజల మనసులను తెలుసుకొని వారి అవసరాలకు తీర్చే విధంగా పనిచేయడం. నీతి ఆయోగ్ లక్ష్యాల్లో ఆఖరి అంశం ఏందంటే, అంతిమంగా ప్రజల మనసును తెలుసుకొని, వారి అవసరాలకు తీర్చే విధంగా పనిచేయడం నీతి ఆయోగ్ లక్ష్యం. ఇప్పుడు నీతి ఆయోగ్ యొక్క విధుల గురించి తెలుసుకుందాం. ఏమేమి విధులు నిర్వహిస్తాయి? ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా విధి విధానాలు, వ్యూహాలను రూపొందించడంలో, నిర్ధారించడంలో రాష్ట్రాలను భాగస్వామ్యం చేయడం. ఆర్థిక యొక్క లక్ష్యాలను అనుగుణంగా ఆర్థిక లక్ష్యాలను సాధించాలని అనుగుణంగా వివిధ వ్యూహాలను రూపొందించడంలో, నిర్ధారించడంలో నీతి ఆయోగ్ అనేది రాష్ట్రాలను భాగస్వామ్యం చేస్తదన్నట్టు. ఎందులో భాగస్వామ్యం చేస్తది? ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో అయినా, విధి విధానాలను రూపొందించి నిర్ధారించడంలో రాష్ట్రాలను భాగస్వామ్యం చేయడం. ముఖ్యంగా నీతి ఆయోగ్ యొక్క విధులు ఏంటిదంటే, బలమైన రాష్ట్రాలతో బలమైన దేశం ఏర్పడుతుంది. కాబట్టి జాతీయ అభివృద్ధిని సాధించడంలో అన్ని రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించే సహకార ఫెడరల్ వ్యవస్థగా రూపొందించడం. అంటే ఏమంటున్నారంటే నీతి ఆయోగ్ విధులు బలమైన రాష్ట్రాలతో బలమైన దేశం ఏర్పడుతుంది. అంటే రాష్ట్రాలు బలంగా ప్రతిష్టంగా ఉంటేనే దేశం అనేది బలంగా ఏర్పడుతుంది. మీరు ఇట్లా చదువుకొని పోతే శక్తివంతమైన రాష్ట్రాలతో శక్తివంతమైన దేశం ఏర్పడుతుంది అని అడుగుతాడు. అంటే బలమైన దానికి అర్థాలు తెలుసుకోవాలి. బలమైన దాన్ని మనం చదువుకొని పోతే శక్తివంతమైన రాష్ట్రాలతో శక్తివంతమైన దేశం ఏర్పడుతుంది. కాబట్టి జాతీయ అభివృద్ధిని సాధించడంలో అన్ని రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించే విధంగా విధులను నిర్వహిస్తుందన్నట్టు. ప్రణాళిక సంఘం అనుసరించిన పైనుంచి కిందికి అనుసరించే విధానానికి భిన్నంగా కింది స్థాయి నుంచి పై స్థాయికి వరకు వికేంద్రీకరణ ప్రణాళిక నమూనాను ప్రవేశపెట్టడం జరిగింది. అంటే రాష్ట్రాలు వికేంద్రీకరణ ప్రణాళికను ప్రవేశపెట్టడం జరిగింది. సత్వర ఆర్థికాభివృద్ధి కోసం వివిధ రంగాల మధ్య అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్రాలకు వివిధ మంత్రిత్వ శాఖలను సలహాలు, సూచనలు అందించే మేధో కూటమిగా పనిచేస్తుంది. ఆర్థిక అభివృద్ధి కోసము వివిధ రకాల మధ్య అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరిస్తుంది. ఆర్థిక అభివృద్ధి కోసం అంటే ఏ రంగాలలో అయినా మధ్య అంతర్రాష్ట్ర వివాదాలను నీతి ఆయోగ్ అనేది పరిష్కరించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కేంద్ర రాష్ట్రాలకు వివిధ మంత్రిత్వ శాఖలకు సలహాలు, సూచనలు అందించే మేధో కూటమిగా పనిచేస్తుంది. ఇటు రాష్ట్రానికైనా, అటు కేంద్రానికైనా, ఇటు రాష్ట్రాలకైనా వివిధ మంత్రిత్వ శాఖలకు సలహాలు, సూచనలు అందించే మేధో కూటమిగా పనిచేయడం జరుగుతుంది. ఏంటిది? నీతి ఆయోగ్. ప్రపంచ స్థాయిలో అందుబాటులో ఉన్న వనరులను, నైపుణ్యాలను సమర్థవంతంగా వినియోగించుకొని నోడల్ ఏజెన్సీగా పనిచేయడం. ప్రపంచ స్థాయిలో అందుబాటులో ఉన్న వనరులను, నైపుణ్యాలను సమర్థవంతంగా ఉపయోగించుకొని నీతి ఆయోగ్ అనేది నోడల్ ఏజెన్సీగా పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యూహాలను, పథకాలను రూపొందించి వాటి అమలుకు పర్యవేక్షిస్తూ తగిన మార్పులు చేస్తూ వాటి సామర్థ్యాన్ని పెంచడం. ఇక్కడ చూడండి, దీర్ఘకాలిక వ్యూహాలను, పథకాలను రూపొందించి పథకాలను అమలు పరిచే పర్యవేక్షణ తగిన మార్పులు చేస్తూ వాటి సామర్థ్యాన్ని పెంచడం. అంటే పథకాలను రూపొందించి వాటి అమలును పర్యవేక్షిస్తూ తగిన మార్పులు చేస్తూ వాటి సామర్థ్యాన్ని పెంచడం అనేది నీతి ఆయోగ్ విధులలో ఒకటి ముఖ్యమైన అంశం. వ్యాపార అభివృద్ధిలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులను ప్రోత్సహించి భాగస్వామ్యం చేయడం. వ్యాపార అభివృద్ధిలో ఇటు జాతీయంగా, అటు అంతర్జాతీయంగా నిపుణులను ప్రోత్సహించి
ఈ వ్యాపారంలో భాగస్వాములను చేయడం జరుగుతుంది. అభివృద్ధి పథకాలు సమర్థవంతంగా అమలు చేయడానికి అంతర్శాఖల మధ్య సమన్వయంతో అభివృద్ధి సాధించాలి. అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి అంటే అభివృద్ధి పథకాలన్నిటిని అమలు చేయడానికి అంతర్శాఖల మధ్య సమన్వయంతో అభివృద్ధి సాధించడం నీతి ఆయోగ్ విధులలో ఒక ముఖ్యమైన అంశం. అభివృద్ధి ఫలితాలు అన్ని వర్గాలకు సమానంగా పంపిణీ జరిగేటట్టు చూడడం. నీతి ఆయోగ్ విధులలో ఏమేమి విధి నిర్వహిస్తుందంటే ఫలితాలనేటివి అభివృద్ధి ఫలితాలు అన్ని వర్గాలకు సమానంగా పంపిణీ జరిగేటట్లు చూడడం. సమ్మిళిత వృద్ధి సాధనకు అవసరమైన పద్ధతులను సూచించడానికి స్టేట్ ఆఫ్ ఆర్ట్స్ రిసోర్స్ రిపోర్ట్స్ సెంటర్‌గా నిర్వహించడం. ఏమంటున్నారంటే, సమ్మిళిత వృద్ధి సాధనకు అవసరమైన పద్ధతులను సూచించడానికి స్టేట్ ఆఫ్ ఆర్ట్స్ రిపోర్ట్స్ సెంటర్‌గా నిర్వర్తించడం. ఇది అండి నీతి ఆయోగ్ లక్ష్యాలు, నీతి ఆయోగ్ యొక్క విధుల గురించి తెలుసుకుందాం. ఈ క్లాస్ గిట్ట నచ్చినట్టంటే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తదుపరి క్లాస్ కోసం వేచి ఉండండి. అలాగే ఎకానమీ క్లాసెస్ చూడాలనుకుంటే ఈ ఛానల్‌లో ప్లేలిస్ట్ ఉంటది. ప్లేలిస్ట్‌లో ఎకానమీ క్లాసెస్ ఉంటాయి. మిగతా క్లాసులు కూడా ఉంటాయి. అవి కూడా మీరు వినొచ్చు. ధన్యవాదాలు.